అంబటి రాంబాబు గారు మాట్లాడడం తప్పు, ఇంకా అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఎవరో అలా మాట్లాడకూడదు, ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా. వాళ్ళ ఇల్లుని తగలబెట్టడం, కారుల్ని తగలబెట్టడం కూడా తప్పు, క్షమించడానికి తప్పు. ఇది ఎవరు కాదంటలేదు. ఇందులో కులాల అంశం ఎందుకు వస్తున్నది? హత్యకు ప్లాన్ అవసరం ఏమొస్తుంది? ఇప్పుడు కూటమి వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో అంబటి రాంబాబు గారికి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా, లేకపోతే వేరే గొడవలు ఉన్నాయా? ఎందుకు ఆయన్ని హత్య చేయడానికి చూస్తారు? సరే, కోర్టుకు తీసుకెళ్లారు, ఆయన రిమాండ్ విధించారు, ఆయనకి ఏవో ఫెసిలిటీస్ కావాలంటే జైల్లో ఇచ్చారట కూడా. ఇంతకుముందే నేను చూశాను, వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నైట్ పడుకునేటప్పుడు అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. సరే, అదంతా కోర్టు సంబంధించిన అంశం కాబట్టి, ఆయన వయసులో కూడా పెద్ద ఆయన కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా చేసేయాలి, ఆ రకంగానే చేశారు. సరే, ఇప్పుడు కులాల కుమ్ములాటల వైపు ఏపీ పాలిటిక్స్ డ్రైవ్ అవుతున్నాయా? మరి ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? దీని ఉద్దేశం ఏంటి? అసలు కాపులనో కమ్మలనో రెడ్లనో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? తప్పు జరిగేది రెండూ తప్పనే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. సరే, ఆయన క్షమాపణ చెప్పారు అంటున్నారు, అది అసలు క్షమాపణే కాదు అంటున్నారు. నేను ఆయన అనలేదు అని రాంబాబు గారు అంటారు, మేము వాళ్ళ ఇంటి మీద దాడి చేయలేదని వీళ్ళు అంటారు. అంటే ఇంకెన్ని వితండవాదాలు, ఇంక దానికి ఇంకెక్కడ ఎండ కార్డు పడుతుంది? నేను చంద్రబాబు నాయుడు గారు అనలేదని ఆయన అంటున్నాడు, మేము ఎక్కడ దాడి చేసేవాడిని, మేము కాదు కదా చేసిందని వీళ్ళు అంటున్నారు. ఇది కాదు కదా రాష్ట్రానికి కావాల్సింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? 12 సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా అర్థం కాదు. సరే, మనం పిక్చర్లన్నీ డైరెక్ట్గా చూడడం వేరు, మ్యాప్లలో చూసుకోవడం వేరు. అభివృద్ధి జరుగుతుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఏదో ఎవరు పాటలు పడతారు. ఆయన టైంలో ఆయన పడ్డాడు, ఈ టైంలో ఈయన పడుతున్నాడు. కానీ దీన్ని వేరే రకంగా డ్రైవ్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టొద్దు, కులాల చిచ్చులు రేపొద్దు. తప్పు చేస్తే విమర్శించండి, మీకు ఇబ్బంది కలిగితే దాని మీద ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల మద్దతు తీసుకోండి, ఎవరు కాదంటారు. కానీ ఈ రకంగా వేరే రాజకీయాలు చేస్తే ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడేటంటే ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయింది. సరే, ఇది రెగ్యులర్గా రాజకీయ నాయకులు మాట్లాడే మాట. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుంది, ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ నడుస్తుంది. అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. అంబటి, జోగి రమేష్ రజనీ మీద దాడులు చేశారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. రజనీ, జోగి రమేష్ చేసిన తప్పేంటి? శ్రీవారి ప్రసాదంపై తప్పుడు ప్రసారాలు చేశారు. సో ఇవి ఆయన మాట్లాడిన మాటలు తప్పేంటి అంటున్నారు. సరే, ఆ ఫ్లోలో వచ్చేసిందో పొరపాటు ఆ రకంగా మాట్లాడడం, ఆ మాట్లాడినదికి ఇలా దాడులు చేయడం కూడా తప్పు, మీకు కావస్తే శిక్షలు ఉన్నాయి కదా వేసుకోండి అని చెప్తే చాలా గౌరవంగా ఉండు అని. అసలు తప్పే లేదంటే ఇంక దానికి ఇంకేముంటుంది? అది ఎవరు చేసిన, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా తప్పే అన్నాం, ఆయనకి ఎవరు సత్కారాలు ఏం చేయలేదు. సరే, కొంతమందికి అది నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళ పార్టీస్ని వెళ్ళదు, అందులోకి ఆ వివాదంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఈ స్థాయి వ్యక్తులు మీరు ఎలా మాట్లాడకూడదని చెప్పాం, లోకేష్ గారు మాట్లాడినప్పుడు మాట్లాడకూడదని చెప్పాం, కొడాలి నాని మాట్లాడినప్పుడు కూడా మాట్లాడకూడదని చెప్పాం. ఎవరు మాట్లాడాలని చెప్పాలి. తప్పు జరిగినప్పుడు తప్పు ఒప్పుకుంటే ప్రజలు ఓకే, ఏదో పొరపాటు జరిగిందిలే, సహజం కదా, మానవ సహజం కదా తప్పులు చేయడం, తప్పు సరిదిద్దుకున్నాడు అని. ఆ పరిస్థితి కనిపించలేదు. ఇంకా మరొక అంశం వస్తే పవన్ కోపం ఎఫెక్ట్, రాజీనామాలు. బొలిశెట్టి రాజీనామా చేయడం, ఈయన రజనీ కూడా ఇంకా పూర్తిగా జనసేన పార్టీకి ఆవిడ కూడా బయటకు వచ్చేయడం అన్నది ఏంటిది? అన్నీ కూడా తాత్కాలికాల, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సరే, ఇందులో వేరే అంశాలు ఉన్నాయని. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ, ఏమన్నా సీరియస్ డిసిషన్ తీసుకుంటున్నారు? 60 ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అది చూస్తున్నారా? లేకపోతే పెట్టుబడులు, రాజ్యసభ ఏదో ఉన్నది దాని మీద మాట్లాడుకుంటున్నారా? ఇంకా నాగబాబు గారు ఫైర్, జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ అటాక్కి మెగా బ్రదర్ దిగారు. ఎందుకంటే ఈయన కోపం మొన్న చూపించారు, నేనే మాట్లాడాలా, మీరు ఎవరు మాట్లాడలేరా, ఏం చేస్తున్నారు మీరు అందరూని, పదవులు వచ్చినాయని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారా అనే విధంగా ఆయన మాట్లాడడం, మధ్యలో ఆయన సీరియస్గా వెళ్ళిపోయారట. ఈ ఎఫెక్ట్ అయితే కనిపించింది. మళ్ళీ టార్గెట్ జగన్గా మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఇంకా ఆయన స్పీడ్ పెంచుతారు. చూద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లు ఇవే ఇష్యూస్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా స్టూడియోలో లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుత్తూరు వేణుగోపాల్, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కన్నా రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ఏంటి అంబటి గారి ఎపిసోడ్ ఈరోజు? అసలు గుంటూరు అంతా కూడా ఏ రకంగా ఉందో ఆయన ర్యాలీ, అదే ఆయన వెళ్ళింది పరామర్శకి వెళ్ళిన ఆ దారులన్నీ కూడా మొత్తం ఇసుకేస్తే రాలనంత, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, గంటలు
ఉంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారికి జనాకర్షణ అంతా ఇంత లేదు, మళ్ళీ ఆయన సీఎంగా చూడాలనుకుంటున్నారని చెప్పి ఆల్రెడీ ట్రోల్స్ వచ్చేస్తాయి. ఇంక వీళ్ళ పైన అయిపోయింది, ఆ జనాలు చూస్తే చాలు, ఇంకోటం 10 అయిపోయినట్టే, అంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు అనవసరం గుంటూరు ఇష్యూని పెద్దది ఎవరైనా చేశారా, మీరే స్వయంకృతాపరాధమా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు సిద్ధం సభలకు కూడా తండోపతండాలుగా జనాలు వచ్చారు, ఇంకా మాకు తిరుగులేదు, అంతా అయిపోయింది, 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పి అన్నారు. ఏమైంది? 11 అయింది. కాబట్టి ఏదో 4 జనాలు వచ్చారు, అది కాదు కదా. రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు హర్షిస్తారు. తద్వారా వచ్చేటువంటి రిజల్ట్సే తప్ప ఏదో ఇవాళ కొంతమందిని పోగు చేసుకున్నాము, జనాలు వచ్చారు, దానివల్ల పెద్దగా వచ్చేది పోయేది ఏముండదు. అయినా ఇక్కడ పూర్తిగా నేను అనుకుంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంటైర్ స్పీచ్లో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారు తప్పుగా మాట్లాడారు అనేటువంటి మాట ఎక్కడన్నా అంటారేమో, దానికి విచారం వ్యక్తం చేస్తారేమో అని చూశా. ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ఏమి లేదు. కేవలం వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు, అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు. అంబటి రాంబాబు గారిని కాపాడారు. అంబటి రాంబాబు గారికి ఈ మంచి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చింది. ఎక్కడా కూడా ఆయన దాకా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినటువంటి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన దాకా రీచ్ అవ్వకుండా కాపాడినటువంటి దానికి ముందుగా అంబటి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలా. ఆ తర్వాత చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి. అవన్నీ వదిలేసి ఏ పోలీసుల వల్ల అయితే మీరు కాపాడబడ్డారో, ఏ ప్రభుత్వం వల్ల అయితే ఈ రోజున అంటే మీరు ఇష్టం వచ్చినట్టు అద్దు ఆపు లేకుండా మాట్లాడతాం, ఎవరేం చేస్తారులే అనేటువంటి ఒక ధీమాలో మాట్లాడినటువంటి మాటలకి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాపాడింది కాబట్టి ఈ రోజు నిందలేసి ఏదో జరగకూడదంతా జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇవాళ గుంటూరు దాకా వచ్చారంటే ఆ ప్యాలెస్లో షేక్ వచ్చింది. ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడి ఏదంటే అది మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అంటే హద్దులు దాటి మీ కుటుంబ వాళ్ళు కూడా మాట్లాడండి కదా, బోల్డ్ వీడియో. చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడారు? లోకేష్ గారు. నిన్న గొడవ దేని గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి బూతుల గురించినటువంటి సమస్య. ఆ సమస్య వల్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళటం కూడా జరిగింది. ఆయన ఆ విధంగా మాట్లాడటం రైట్ అనేటువంటి విధానం వాళ్ళు తీసుకున్నాక ఇక ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారు? ఎట్టి పరిస్థితిలో కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అంబటి రాంబాబు గారే. అంబటి రాంబాబు గారికి కూడా ఆ స్క్రిప్ట్ పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది హిడెన్ ఎజెండా. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలా, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలా. ఆ మాట మాట్లాడే నా బూత్ మాట వచ్చేలా చెప్పమని కూడా స్క్రిప్ట్ రాసిస్తారు. అందులో అనుమానం ఉంది. స్క్రిప్టేనే కదా అందరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు లేకపోతే అంతా అట్లా మాట్లాడేటప్పుడు అంతా వీడియో తీసుకొని ఆ వీడియోనంతా కూడా వాళ్ళ కారులోంచే కదా వీడియో కూడా బయటకు తీసింది. వాళ్ళ కారులోంచే వీడియో తీసి వాళ్ళే బయట పెట్టి చేస్తున్నట్టే కారణం ఏంటి? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అటువంటి మాటలు? అంత బూతులు ఎవరన్నా మాట్లాడతారా? మాజీ మంత్రిగా పనిచేసావు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసావు, అడ్వకేట్వి, వయసులో కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. రండిరా నాలా అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఆయన చేసినటువంటి రెచ్చగొట్టినటువంటి విధానం ఖచ్చితంగా ఆక్షేపణీయం. అసలు ఆ గొడవ నిరసన మా వాళ్ళు తెలియజేయడానికి వెళ్తే మొదటి రాయి విసిరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మీరున్నారు అక్కడ? నేను ఆ గొడవ జరిగిన తర్వాత వెళ్ళాను. ఖచ్చితంగా అది ఆ సంబంధించిన వీడియోలు అన్ని కూడా సేకరించాము. ఉంది, మీకు చూపిస్తాను. రాయేసింది వాళ్ళే. చూసుకుందాం అని చెప్పి బూతులతో లంబాషలతో వేరే రకంగా మాట్లాడి మీరు ఆయన తిట్టి రెచ్చగొడితే నేను బరస్ట్ అయ్యాను కానీ అవ్వకూడదు అని చెప్పి ఆయన మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. ఎంత అహంభావంతో, అహంకారంతో, ఎటకారంతో, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు. అట్లా మాట్లాడాడు. ఎదవే కానీ
అలా మాట్లాడి ఉండకూడదు. ఆ అహంకారానికి ఆ చిమ్మచిమ్మలాడితే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. ఏది ఆ బయట ప్లే చేయండి, అలా అది చూపించి మాట్లాడతారు. బయట ఉందా వాయిస్ ఉంటే ప్లే చేయండి. అది అలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు ఆ వాయిస్. అలాంటి మాటలు మాట్లాడి నీకు క్షమాపణ చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను, ఆ లేడీస్ తిట్టి కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను, నాకు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను, ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేసుకున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. అది నా రైట్. ఏముందండి, ఏం మాట్లాడాడు? అదే వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచో డైరెక్షన్ వచ్చింది, అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచో డైరెక్షన్ మాట్లాడారు. ఆయన అన్న మాటలో ఏం లేదంటారా? ఆయన అన్న మాటలు ఏం లేదంటారా? సరే ఓకే ఓకే. ఏంటది చూపిస్తున్నాను, 1 సెకండ్. మీరు చూడండి క్లియర్ కట్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు మొదటి రాయి ఎవరు విసిరారండి? ఎవరు విసిరారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు కదా మొదటి రాయి విసిరింది. అంటే మీరు బూతులు మీరే తిడతారు, రాయుడు మీరే వేస్తారు, మొత్తం నేరం మొత్తం కూడా మాపై నెడతారా? ఇదేనా రాజకీయం అంటే? ఇటువంటి రాజకీయాలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కాబట్టి ఈ గొడవకి మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెచ్చగొట్టారు. ఇదే విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దీని తర్వాత ఇంకేమంటారు, ఇది ఎక్స్టెన్షను. రేపు అధికారం వచ్చినాక ఎక్కడెక్కడో వాళ్ళే ఉంటారంట. రేపు కదా, రేపు రావాలంటే ఇవాళ అవ్వాలి కదా. నిన్న అలానే ఉన్నారు కదా, నిన్న అలా ఉంటేనే కదా ఇవాళ ఇలా ఉన్నారు. ఎవరు బైరెడ్డి మాట్లా అవును, ఇప్పుడు మొన్న మాట్లాడారు, అట్లా మాట్లాడి చేయబట్టే కదా ఇవాళ ఈ పరిస్థితి. రేపు తర్వాత మళ్ళీ ఎల్లుండి ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు కదా మీకు. ఏది కూడా ఒక రోజుతో అయిపోదు. మనం మాట్లాడేటువంటి భాష, మనం చేసేటువంటి పని అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడటం ఆరోగ్యానికి చాలా మంచిది అనేటువంటి మాటదే చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ రోజున చాలా ఫర్మ్గా తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యలు కూడా మా పార్టీకి సంబంధించిన అధికారంలో ఎమ్మెల్యే పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. కీలకమైనటువంటి నాయకులు అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. విచారణ జరుగుతుంది నేరానికి సంబంధించి. నిజంగా దాంట్లో ఎవరు తప్పు ఉందో వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబెట్టేటువంటి పని జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మాత్రం అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. వెంకటరెడ్డి గారు ఏంటి, ఏం జరుగుతుంది? ఎందుకు అనవసరంగా రెచ్చగొడుతున్నారట, అరెస్టులు అవుతున్నారట, ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారట ప్రతిపక్షంలో ఉండి? వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 90 ప్లేస్ అందరికీ నమస్కారాలు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అవతల వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టాలనేటటువంటి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. అది మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో మనం చూసాం. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఆయన రాజకీయ అనుభవంతో నా వయసు కానీ మన విజయకరణ గారు కానీ వయసు లేదు. ఎందుకంటే ఐ థింక్ విజయకరణ గారు కూడా 40 years నేను అనుకుంటాం. ఆయన 1989లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు రేపల్లి నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు 36 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే, అంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవానికి. ఈ 40 ఏళ్ళలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోవటం, ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయటం, ఇప్పుడు మాలాగా డిబేట్లకు అయితే కొన్ని వేల డిబేట్లకు అటెండ్ అయినటువంటి సందర్భాలు. ఏ రోజు కూడా అరేలో ఒరేలో లేదంటే వాడిని చంపేద్దాం వీడిని పొడి చేద్దాం అనే మాటలు ఎప్పుడో మాట్లాడితే 40 ఏళ్ళ నుంచి టీవీ డిబేట్లో లైవ్లో ఉండే వ్యక్తి అయితే ఉండరు కదా. ఎందుకంటే జనరల్గా మీరందరూ జర్నలిస్ట్గా చూసుంటారు కాబట్టి. అలాంటి వ్యక్తి మొదటిసారి ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ గుంటూరులో వీళ్ళు ఫ్లెక్స్లు వేయటం. ఎందుకు, సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన తర్వాత
అది ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు నియమాలకు విరుద్ధంగా రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల వీళ్ళు ఫ్లెక్స్లు వేయటం, ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి అక్కడికి వెళ్ళి మీరు ఫ్లెక్స్ తీసేయండి, ఇది శాంతి భద్రతల సమస్య వస్తుంది, లేదంటే నేను వచ్చి తీసేస్తాను ఆయన చెప్పినటువంటి సందర్భం. కానీ ఆయన తీసేయడానికి ఎక్కడ వెళ్ళాల. ఆయన ఏదైతే టెంపుల్లో ఆ రోజు మేము పార్టీ ప్రోగ్రాం పిలుపునిచ్చింది 31వ తారీఖు జనవరి, ఆయన చూసుకొని వస్తుంటే కర్రలు పట్టుకొని ఏదైతే కొంతమంది మహిళలు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి పోలీసుల సమక్షంలోనే ఏదైతే లంబూతులు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఒక బూత్ అయితే వాళ్ళు 100 సార్లు 100 బూతులు మాట్లాడుతూ ఆయన కార్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న వందనం దేవ ఎవరు అంపేరు అంతా బూతులు తిడతా ఉన్నప్పుడు కొంత ఆయన సంయమనం కోల్పోయి ఆయన ఆమెను అన్నాడు. ఆమెను ఎవరైతే ఉన్నారో అది కూడా ఆయన ఏమన్నాడు, ముందు చంద్రబాబు నాయుడు వాడమ్మ మొగుడా అనే మాట వాడి ఎవడొస్తారో లండి అలం అనే భాష వాళ్ళని ఉద్దేశించి అన్నాడు, ఆయన ఉద్దేశించింది కాదు అనేది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇంటి మీదకి 2000 మంది పోయి చేస్తుంటే ఇందాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మనం రేపొద్దున చాలా రోజులు రాజకీయాల్లో ఏదైతే మీరు కానీ నేను కానీ ఏదైతే వెళ్ళాల్సినటువంటి వాళ్ళం విజయకరణ గారు అంబటి రాంబాబు గారికి ప్రొటెక్ట్ ఇచ్చారంట. అంబటి రాంబాబు గారి ప్రాణాన్ని ప్రభుత్వం కాపాడిందంట. లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఏ మొక్కలుగా ఆ మొక్కలు తీసి పారేసేవాళ్ళంట. అంటే మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఆటవిక పాలనలో ఉన్నావా? ఒక మాజీ మంత్రికి మీరు నవ్వచ్చు. కాలకేయులు నీతుల గురించి మాట్లాడుతా ఉంటే కామెడీగా ఉంది. కాలకేయులు మనం మర్చిపోతే ఎట్లా? మా తెలుగుదేశం ఇప్పుడు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అన్నాడు? చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అన్నాడు? మీరే చెప్పారు కదా ఏ మాట అన్నాడు? ఆ మాట రైటా? రైటేనా? 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 రైటా కాదా? రైటా కాదా? చెప్పండి చెప్పండి. నీ అమ్మ మొగుడిచ్చాడా? నీ అమ్మ మొగుడిచ్చాడా? నీ తాత మొగుడిచ్చాడా? వాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదే మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా? జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అదే మాట అంట. నీ నోట్లోంచి ఏ మాట వచ్చిందో అదే మాట అంట. నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా చెప్పు. నువ్వు చెప్పు, దానికి సమాధానం చెప్పు. నువ్వు అనేటువంటి మాట అంబటి రాంబాబు అనేటువంటి మాటని తిరిగి నువ్వు ఉచ్చరించావు కదా, అదే మాట నేను మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా చెప్పండి. కాదండి, ఆయన అన్న మాటకి నా కోపం. ఏమండి వినండి, చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అదేమో చాగంటి ప్రవచనాలు అయినప్పుడు అంబటి రాంబాబు గారు చాగంటి ప్రవచనాలు. చంద్రబాబు నాయుడు గారు అన్నారా జగన్ గారు ఉద్దేశించి అమ్మ మగుడు తాతమ్మ మగుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనేమో ఏదో పెద్ద బూతు కాదు, అంబటి రాంబాబు గారు అంటే బూతు. ఏ మాటలు తెలుసుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఇది సింగిల్ గా మాట్లాడండి, ఎవరు మాట్లాడ వాయిసాలు తీసుకోండి. అసెంబ్లీలో లోకేష్ గారి గురించి ఒక నిమిషం విజయ్ వినాలి. మీరు వినిపించినప్పుడు ఆయన విన్నాడు. వెయిట్ ఆయన కంప్లీట్ అయిపోయి నేను ఇస్తాను. ఎందుకు ఆర్గ్యుమెంట్? క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా. ఆయన వివరణ ఇచ్చారు. నేను అలా అనకూడదు, నేను మాజీ మంత్రిగా పనిచేశాను, అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి కూడా నేను అది అనకూడదు. కానీ నా మీద దాడికి వచ్చినప్పుడు నేను కొంత సమయం కోల్పోయాను ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటి కోపం వచ్చింది? ఏ అంటే అమ్మ మొగుడు అంటే తాత మొగుడు అంటే కోపం రాట్లా.
మరి మాకు రాదు. మరి అందుకే కదా. మా కోపం రావా? మా కోపం రావా? మొత్తం అదే ఇస్తాను విజయ్ 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 వెయిట్ వెయిట్ మాట్లాడదు వెయిట్ వెయిట్ లండన్ కొండల్లో మిగతానికి వెళ్ళారన్నాడు. సారీ చూసే వీక్షకులు, ఇది నారా లోకేష్ భాష. లండన్ ని కొండల్లో మిగతానికి వెళ్ళారా జగన్ అంటే ఏం మాట్లాడాలి? మాకు రావు కోశాలు. అప్పుడు వెళ్ళి లోకేష్ వెళ్ళి మేము కొట్టా వద్దా? మేము కనుక అనవేదంటున్నాం, మాకు వస్తుంది కదా కోపాలు. అన్ని ఓర్చుకోని భోజన కేంద్రాలు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ మహిళా హోంమంత్రిని ఉద్దేశించి లంబతులు సంఖ్య రాసుకుందాం అన్నాడు. ఈ రోజు ఆయన స్పీకర్ ఇది కూర్చొని నీతులు చెబుతా అదేమో దాడులు చేస్తే ఒకరైనా ఉండేవాడు. ఈరోజు ఇది కాదు కదా సంస్కృతి. మీరు ఆయన మీద ఉన్నాడు కేసు పెట్టుకోమని చెప్పాడు. ఆయన పెట్టుకోండి, దానికి ఆయన లేదు కదా. మీరు వచ్చి దాడులు చేస్తా రేపొద్దున మీకు నాకు ఎంత దూరం, రేపొద్దున నాకు మీకు ఎంత దూరం, ఎక్కడికి పోదు. కల్మా రిటర్న్స్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ముందు వాళ్ళు ఏమైనా తిట్టొచ్చు, మేము మాత్రం మాట్లాడకూడదు. సో ఇది ఎక్కడ సాంప్రదాయం? మాట్లాడుతుంటే అడ్డుపడి మళ్ళీ మేమన్నావా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నోరు తెచ్చి మాట్లాడు సార్. ఎందుకంటే నీ పుట్టక తప్పుడు పుట్టక ఎంతకంటే గేలు పట్టడం ఉంటుందా? సిగ్గు 4 సార్లు ముఖ్యమంత్రి ఈ భాష మాట్లాడడానికి. ఇంకో ఏమో చెప్పులు తీసుకుందంట తప్పేస్తా సార్. నేను ఇష్టం ముఖ్యమంత్రి సిగ్గు లేదని మాట్లాడుతుంటే సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? సిగ్గు లేని మాటలు మాట్లాడినటువంటి అమ్మరామాను పరామర్శించండి. మీ జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా చెప్పు. మీ జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? సంజనా కోసం మాట్లాడిన అమ్మరామాను ప్రమోషించావు. నోట్ చేసుకో నాయకుడిని తిడుతూ నువ్వు మాట్లాడితే ఒప్పుకోరు. సిగ్గుంటాను తప్ప ముందు తప్పలేదు. వేరే ప్యానలిస్టులు ఉన్నారు, మీ ఇద్దరి కోసం డిబేట్ కాదు. వెయిట్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. మీరు నేనే ఆపుతాను. ఆయన రాంగ్ మాట్లాడితే నేనే ఆపుతాను. సిగ్గుందా అంటే తప్ప. సరే సరే మాట్లాడు. అంటే అలాంటి భాష కూడా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి ఉందా? మీకు తప్పలేదు. మీకు తప్పనిపించదు. మీకు తప్పనిపించదు. మీకు తప్పనిపించదు. మీకు తప్పనిపించదు. ఈసారి చేస్తే మ్యూట్ లో పెడతాను. ఇంకా ఫైన్ లో మాట్లాడు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడారు. ఓకే ఓకే రైట్ ఓకే 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 ఇస్తాను మాట్లాడారు కదా వేణుగోపాల్ గారు. సరే ఏం జరుగుతుందండి ఏపీలోని? సార్ వర్మ గారు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కారుమూరి వెంకటరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కిరణ్ గారికి, రజనీ గారికి, అందరికీ 1990 ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఇక్కడ మొట్టమొదట ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సిట్ ఇచ్చిన రిపోర్ట్ ని ఏదైతే రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మొట్టమొదట టెంకాయలు కొట్టడము, హోమాలు చేయడము, అసలుకి జంతు కొవ్వే కలవలేదు అనే టైప్ లో మాట్లాడడము, సిట్ లో ఏమి నెయ్యి కల్తీ లేనట్టుగా మాట్లాడడము, ఇవన్నిటికి
ఏదైతే కట్టడి చేసేదానికి కొంతమంది కొన్ని ఊర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు వచ్చి ఫ్లెక్సీలు పెట్టారు. ఈ సిటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టింది కూడా తప్పే, కానీ అంబర్ రాంబాబు గారు ఏం చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విధంగా పెట్టారు, ఇది మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఆ పని చేశాడా, బోర్డు కాడ నిలబట్టుకొని సవాల్ చేశాడు. 24 గంటల లోపల తీయకపోతే మేమే చించుతాం, మీ అంతా చూస్తాం, అది ఇది సవాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినారు, మీరు ఏదైతే సిట్టుని రిపోర్ట్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి ఏదైతే ఆయన అడిగించే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఏదైతే అన్పార్లమెంట్స్ వాళ్ళు వాడడము ఇట్లా ఒకదానిపైన ఒకటి. ఇక్కడ అందరూ ఇప్పుడు ఏదో మొత్తం ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులే దాడి చేస్తారంటారు. వీళ్ళెందుకు రావెత్తుకున్నారు? పోలీస్ విచారణ జరుగుతుంది. వాళ్ళు కూడా కారు అంటించే ప్రయత్నం చేస్తే కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసు వాళ్ళని కూడా అదన్నీ విచారణలో బయటపడతారు. ఓకే, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులే కొంతమంది ఇంటర్నల్ గా వచ్చి ఇలాంటి దాడులు చేసి వాటిని కూటమి ప్రభుత్వం పైన పెట్టి ఈ రోజు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తే ఓట్లు పెరుగుతాయంటాయి. దీనికన్నా ఎక్కువ సిద్ధం సభలు జరిపారు. సిద్ధం సభలు జరిపితే ఏం జరిగాయి? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయినా లేదా ఇంకొక పార్టీ అయినా ఏ పార్టీ అయినా అన్పార్లమెంట్స్ వాడడము, రౌడీజం చేయడము, అవినీతి చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఏదైతే వాళ్ళకి ఎవరైతే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. 151 సీట్లు 11 సీట్లు ఎందుకు వచ్చింది? ఓకే, రైట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన రౌడీజము, ఆడ అన్పార్లమెంట్స్ ఓట్స్, ఆడ జరిగిన అవినీతి, దానికి ఏదైతే ఇరపడంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం ప్రోత్సహిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినాడు. ఎవరు గాని డిబేట్ లో పోయేసి మీరు వాళ్ళు మాట్లాడితే మీరు మంచి లాంగ్వేజ్ తో వాళ్ళని ఆపండి, కట్టడి చేయండి, నిజాన్ని బయట పెట్టండి, కానీ అన్పార్లమెంట్స్ వాడద్దండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే సరే, ఓకే. వేణుగోపాల్ గారు, ఏ పార్టీ మాట్లాడకూడదు. ఓకే ఓకే. రజనీ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు గుంటూరు ప్రాంతమేమో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి వచ్చినట్టున్నారు, అంతా ఫుల్ ఫైర్గా అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మన మీద బురద జల్లుతున్నప్పుడు ఆ బురద జల్లింది అని చెప్పి ఊరుకోకుండా, కడిగేసుకోకుండా ఆ తిప్పి కొట్టాలి అనే విధంగా ఆయన కూడా మాట్లాడమని హెచ్చరిస్తున్నట్లు. సో మీకు సంబంధం లేదనుకోండి ఇంకా జనసేనతోటి, యాజ్ ఏ అడ్వకేట్గా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ వర్మ గారు. ఎవరి మీద బురద జల్లుతున్నారు, ఎవరు దాన్ని కడగాలి, ఎవరు దాన్ని తుడవాలి, ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఎవరు మధ్యలో దూరి దాన్ని సమర్థించాలా లేకపోతే దాని గురించి విశదీకరించాలా, అదే అర్థం కాని విషయం అండి. నేను ఆ రోజు కూడా ఆ ఫ్లెక్సీ అక్కడ ఎందుకు పెట్టాలి, సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎందుకు అక్కడ ఫ్లెక్సీలు అని నేను వాదన చేసినాను. ఇంత గొడవలు జరుగుతాయి అని నేను ఊహించాను. కానీ వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి జగన్ గారికి వెల్కమ్ పార్టీ ఇచ్చారు. సార్ ఇక్కడ అసలు ఆయన అలా తిడతాడా, ఈయన ఎలా తిడతాడని వీళ్ళిద్దరు ఎవరు నిర్ధారించుకోవడానికి ఇక న్యాయస్థానాలు వద్దా మీకు? అంటే మళ్ళీ మాట్లాడతారా, మళ్ళీ దాడి చేస్తాం అంటూ మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా సార్? గుంటూరు ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఇదే మాట్లాడితే ఇలాగే దాడి చేస్తాం, మళ్ళీ ఇలాగే మాట్లాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అని చెప్పాలి. అంతేకాని ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడిని జడ్జి గారు విజువల్లో చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడైనా కార్యకర్తలని ఉసుగొల్పుతారు, ఎమ్మెల్యేలు వెనకాలే ఉంటారు. అయ్యో మా కార్యకర్తలు తెలియక చేసేసినారండి, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, నేను ఖండిస్తున్నాను, మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయని గతంలో మనం వినున్నాం కదా. కానీ ఆ మాత్రం ఓపిక ఓర్పు కూడా లేకుండా మనమే ముందుకెళ్ళిపోయి, మనమే 10 అడుగులు ముందుకెళ్ళిపోయి, ఫర్ సపోజ్ ఇందాక సార్ చెప్పారు ఆ ఫ్లెక్సీ కట్టడం తప్పైతే కంప్లైంట్ ఇవ్వాలని. నేనేం చేసినాను, చక్కగా నల్లపాడు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, అది ఫ్లెక్సీ తప్పు సార్, అలా కొట్టుకు చేస్తున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చారా ముందుగానే దాని మీద? అవును సార్ ఇచ్చాను సార్ కంప్లైంట్. కాకపోతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకముందు కాదు, ఈ ఇన్సిడెంట్ జరగకముందే జరగకముందు కాదు సార్, ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకున్నాను. గొడవలు బిగిన్ అయ్యే ముందే ఇచ్చినాను సార్. కాకపోతే ఈ లోపుకే నిప్పంటించేసుకున్నారు, అదే ఆశ్చర్యం. అయితే అప్పటికైనా ఫ్లెక్సీ తీసేయండి అని అంటే మేము తీయం, ఈ ఫ్లెక్సీ ఇలాగే ఉంటాం మేము, ఇలాగే. మీరు కూడా ఆ పేపర్ లో ఒక పాంప్లెట్ పెట్టుకోండి, సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ 4 పేజీలు పెట్టుకొని మీరు పంపించండి. పందికోవు 10 సార్లు వాడాం. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ లైన్ లోనే అక్కడ పందికోవు ఉంది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక పంది అని రాసి ఉంది. బహుశా అదేనా సార్? పెట్టండి, పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో పేపర్ లో పెట్టండి.
ఆ పదమే తప్పయ్యా స్వామి. దేశ విదేశాలు చూస్తున్నారు మనల్ని అంటే లేదు లేదు లేదు. మీరు రేపటి నుంచి అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఏదైతే లడ్డు కల్తీ వివాదం గురించి మీరు మాట్లాడండి అంట. పాపం అందరికి చాలా మందికి చార్జ్ షీట్లు వాటికి సంబంధించి పంపించేసినారట. కానీ ఎవరికి అంత అవగాహన లేకుండా దీంట్లో ఏ లైన్ ముందు చెప్పాలి, ఏ లైన్ చిరువా చెప్పాలి, ఈ వైష్ణవి డైరీ ఏంటి, ఏం మాట్లాడాలి, ఏ ముందు మాట్లాడాలి అర్థం కాక బట్టి కొట్టుకుని నోట్సులు రాస్తున్నారు. అంటే ఎవరి పని వారు చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. సిట్ సిబిఐ తన పని తను చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో జగన్ గారే ముద్దాయి. భారతీయ సిమెంట్ బదులు భారతీయ నెయ్యి తయారు చేస్తున్నారంటే ఎత్తి లోపలేసిద్ది సిట్ గాని సిబిఐ గాని. మనకెందుకు అంత అత్యుత్సాహం? ఈ లోపే దేశ విదేశాల సంపద గురించి మాట్లాడకండి, స్వామి వారి లడ్డు ప్రసాదం గురించి మాట్లాడే స్థాయి మీది కాదు అని ఎంత పెద్ద పెద్ద మంది రాష్ట్రాలండి, మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఎంపీలు మాట్లాడుతున్నారు. డోంట్ టెల్, డోంట్ ఇన్వాల్వ్ అని. అదేంటి కానీ ఇక్కడ మాత్రం మీకు పేపర్లు పుంకాలు ఇచ్చేసి మీరు ప్రిపేర్ అయిపోండి. సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చెప్పేసేయండి, మీడియాలో మీటింగ్ పెట్టేయండి. ఎవరు పెడతారు రమ్మను ఒక్కళ్ళని మీటింగ్ పెట్టమని. ఏం తెలుసా ఇన్వెస్టిగేషన్, ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ఏం అక్యూజ్డ్ పార్ట్ వచ్చినాయి, ఎవరి ప్రభుత్వంలో జరిగినాయి, 100 రోజుల తర్వాత వచ్చిన ఇన్వెస్టిగేషన్ పార్ట్. జగన్ గారు భారతీయ సిమెంట్ బదులు ఏమైనా నెయ్యి తయారు చేసుకుంటున్నారా? ఆయనకి కేసు సంబంధం? ఒకవేళ ఉంటే ముద్దాయిలు అరెస్ట్ చేస్తారు. మనం ఏమైనా ఫోటోలు వేస్తాం, మనం ఎలా ఫ్లెక్సీల్లో ఫోటోలు వేస్తాం, ముద్దాయిల్ని రోడ్డు మీద నడిపించకూడదు సార్, అది తప్పు సార్. రేపటి రోజు వాళ్ళు నేరం చేయలేదని వస్తే వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతారు సార్. నేరగాడికి నేరారోపణ కాబడిన వ్యక్తికి తేడా ఉంటది సార్ అంటే మేము ఇంతే చేస్తాం, ఇది మా ప్రభుత్వం అని చిట్టుకలేసి రోడ్ల మీద నడిపించారు. ఇదే మాట డీజీపీని అడిగారు ఒక రిపోర్టర్, సార్ ఇలా నడిపించారు అంటే వెహికల్స్ లేవండి అందుకనే నడిపించినాం అన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయిందని చెప్తే ఆయన ఉద్యోగం పోయింది. మీరేముంది 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ఉండరు, మీరు వెళ్ళిపోతారు, ఇళ్ల మడికి తలుపులు వేసుకుంటారు, విదేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎటు పోవాలి పాపం, మిమ్మల్ని నమ్ముకుని రోడ్డు. రజనీ గారు ఒక్క విషయం, రజనీ గారు ఎందుకు ఈ కులాలు డ్రైవ్ చేస్తున్నారు? ఎవరు ఇందులో సూత్రధారులు? అందుకే ఎందుకు వస్తున్నది కాపు కమ్మ రెడ్డి ఇవన్నీ ఈ అంశంలోని? సార్ కులము లేదని చెప్పకండి, కులం అన్ని చోట్ల ఉంటది. కులము లేని ప్రదేశమే లేదు. ఈ రోజు నేను మీకు నిన్న కూడా 2-3 ఛానల్స్ లో చెప్పేశాను సార్. ఏమనంటే ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా, నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఎక్కడ బూతులు ఎట్లా అని తింటారు కూడా సరదాగా అన్నారు. అనగానే మందకృష్ణ మాదిక్ గారు వచ్చి ఏమన్నా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడాలా, కేబినెట్ లో మాట్లాడాలా, పబ్లిక్ మీటింగ్ లో మాదిరి ఆడబిడ్డ గురించి మాట్లాడతాను అని అడిగినారు సార్. అరే ఆయన ఎవరు అడగడానికి? పదవి ఇచ్చింది పాపం ఆయన కదా, చంద్రబాబు గారు కదా, ఆయన కదా అడగాల, ఈయన ఎందుకు వచ్చినాడు సార్? వాళ్ళ కమ్యూనిటీ అని సార్. అవునా నాకు ఆవిడ ఎస్సీ అని తెలుసు కానీ ఎస్సీలో సబ్ కాస్ట్ తెలియదు సార్. అబ్బా మందకృష్ణ మాదిగన్ వచ్చి ఒక ఆడబిడ్డ వైపు నిలబడ్డాడు. సో అది కులంలో ఒక నాయకుడు ఉంటే మన కులం ఆడబిడ్డకు వచ్చినప్పుడు వాళ్ళు అలా బయటకు వస్తారు. ఫర్ సపోజ్ నేను క్యాస్ట్ బై కాపు సార్, మాది పెద్ద పాపులేషన్ ఉంటే కాపు సామాజిక వర్గం మీకు కూడా తెలుసు. కానీ ఒక్క కాపు నాయకుడు లేడు సార్. ఒక్క కాపు నాయకుడు ఉంటుండే ఈ రోజు చూడండి అన్న నా ఇలా అంటున్నారు, చూడన్నా నేను చట్టాన్ని గౌరవించమంటే నా మీద ఇలాంటి ఎలిగేషన్ ఇస్తున్నారంటే ఎవడమ్మా వాడు మాట్లాడేవాడు? ఎవడు ప్రజాస్వామ్యంలో వడిస్తూ వచ్చాడు కర్రలు పట్టుకుని తిరుగుతాడా? అది నువ్వు తప్పంటే నిన్ను తప్పంటారా అని నా వైపు కూడా ఒక కుల నాయకుడు నిలబడేవాడు. మా కర్మ కాకపోతే ఒక్క నాయకుడు మాకు సరైన వాళ్ళు లేకపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కులం వచ్చింది. ఈ రోజు అంబటి రాంబాబు గారు జైల్లోంచి బయటికి రాగానే ఎక్కడెక్కడ జక్కంపూడి రాజా గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఎందుకని వస్తారు? మరి అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడమన్నది ఎవరు? పంత నానాజీ గారు వచ్చి నిన్న నువ్వు ఆ కుక్కవి ఈ కుక్కవి అనేస్తున్నాడు. ఆయన ఎందుకు పిలిపించారు? గంటా శ్రీనివాస్ గారు అయితే వైసీపీ మొత్తాన్ని స్మాష్ చేసి పడేయాలన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? కందుకూరు ఘటనకి మంత్రి నారాయణ గారిని ఎందుకు పిలిపించారు? కులం అంతే ఉంటుంది సార్. కులపోళ్ళు వస్తేనే ఆ గొడవల్ని సత్యమనగా చేయగలుగుతారు. మంత్రి నారాయణ గారు పంచాయతీకి ఎందుకు వచ్చారు? ఆయన దేశాక కందుకూరు ఘటనలో ఆయన ఎందుకు కూర్చోబెట్టారు? హోమ్ మినిస్టర్ గారు బొలిశెట్టిగా శ్రీనివాస్ గారిని ఎందుకు తెచ్చారు? వస్తది, కులం ఉంటది. ఈ రోజు ఫ్లెక్సీ కట్టదయ్యా బాబు, కొట్టుకు సస్తారండి, మేము ఇంతే, మేము కడతాం, మేము పబ్లిసిటీ చేస్తాం, సిట్ సిబిఐ మాకు ఇచ్చేసింది, ఇన్వెస్టిగేషన్ కూడా మమ్మల్ని చేసేమంది అన్నట్టుగా కట్టినటువంటి ఫ్లెక్సీ ఇంత కొట్టుకు చేస్తున్నారు. జగన్ గారు వచ్చారు, రేపు పర్యటన తర్వాత ఆయన వస్తాడు, ఆయన వెనకాల కాపు సంఘాల వాళ్ళు వస్తారు. ఎటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారంటే ఆమె ప్రభుత్వంలో ఉన్నా మేము ఇంతే. అసలు ఆయన చంపకుండా కాపాడింది పోలీసులేనంట. 144 సెక్షన్ పెట్టి అటు గేట్లు ఇటు గేట్లు పెట్టి ఒక్క మనిషిని కూడా అటు ఇటు కదపడానికి తీసుకువెళ్ళలేని పరిస్థితిలో పెట్టాల్సినటువంటి పోలీసులు వాళ్ళ పక్కనే కూర్చున్నటువంటి శాఖ చైర్మన్ల చేతుల్లో కర్రలు ఉంటే లాక్కోలేకపోయారు. వాళ్ళ ఉద్యోగాలు కూడా వీళ్ళే చేస్తున్నారు.
వాళ్ళకి జీతాలు కూడా వీళ్ళు ఇస్తున్నారేమో మరి, మాకైతే తెలియట్లా. Okay. తప్పు ఎవరు చేసినా తప్పే సార్. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. అలా తీసుకుంటే గత ప్రభుత్వం ఏమైందో మనం అంతే అవుతాం. ఏదో కక్కుర్తి కాబట్టి ఎక్కువ కాలం ట్రావెల్ చేయాలన్నాడు, ఇలా చేయడు. ఉండేది 3 ఏళ్లే, ఈ లోపు అన్ని చేసుకుని వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంది. Right, కంగారు అలాగే ఉంది. ఓకే ఓకే సో దయచేసి స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలండి, ఎందుకంటే రాజకీయ అనుభవం గల పార్టీలు కాబట్టి. విజయ్ రెస్పాండ్. సార్, ఎవరు ఎంతకాలం ఉంటారనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కర్రలు స్వయంగా ఏదో కార్యకర్తలు ఎవరో పట్టుకున్నారంటున్నారు. స్వయంగా మేయర్లే సెంటర్లో కర్రలు పట్టుకొని నిల్చున్నటువంటి పరిస్థితులు అన్నీ చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను. ఈ సంస్కృతి ఏదైతే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం లేదు, ఈ గొడవలు ఇవన్నీ కూడా మంచిది కాదనేటువంటి మాట ఎక్కడా చెప్పట్లా. రేపు ఎల్లుండి కత్తులు బాంబులు ఇదే మాట చెప్తున్నారు తప్ప ఇటువంటి సంస్కృతిని మనం ఆపుదాం, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెడదాం అనేటువంటి మాట మీరు ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ? నిన్న ఇన్సిడెంట్ జరిగింది. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మీరు కర్రలతో వచ్చారు, మేము కత్తులతో వస్తాం అంటున్నారు. అంటే ఇది పర్మిసిబుల్లేనా? అంటే మీరు ఏదైనా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మేము ఏదైనా చేసేస్తాం, బెదిరించేస్తాం. ఇంకొక మాజీ మంత్రి అంటున్నాడు, ఇవన్నీ మనం మాట్లాడం, వీటి గురించి మనం ఉచ్చరించాం. ఫ్లెక్స్ చేశారు, ఇవన్నీ చట్ట వ్యతిరేకం, కర్ర పట్టుకున్నారు, పోలీసులు పక్కన తీసుకురండి, మేము తెలుసుకుందాం అంటున్నాడు. అంటే ఇవన్నీ మంచి మాటలేనా? రేపు మేమే దాడి చేసే దగ్గర మేమే ఉంటాం, పోలీసుల స్టేషన్లో మేమే ఉంటాం, హాస్పిటల్లో కూడా మేమే ఉంటాం. ఎవరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిందా? నిన్న అనిల్ కుమార్ మాట్లాడినా, మొన్న బైరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడినా ఇయే కదా మాట్లాడుతా ఉన్నారు. కూర్చోబెట్టడం లేదా హాస్పిటల్లో పండుకోబెట్టడం. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ఇదేనా? అంతే కదా మరి, చర్యకు ప్రతి చర్య. అవును, మీరు చర్య చేశారు కాబట్టి కానీ చావ తెచ్చిన పరిస్థితిలో మేము లేవు కదా. మాకు చాలా జాతం చేత కాదు అనేటువంటి భ్రమలో ఉంటే అది మీ కర్మ. గుండెలు బాదుకుంటారు. నిజంగా మేము కూడా మీలాగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తే గుండెలు బాదుకుంటూ పరిగెత్తుతారు. అందుకని మీరు ఏదో రెచ్చగొట్టారు, మేము ఏదో అనేసాము, ఎవరో స్క్రిప్ట్ రైటర్తో 4 సినిమా డైలాగులు రాసుకొచ్చి ఆడుంటాం ఏడుంటాం అంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచోబెట్టే కెపాసిటీ ఉంది. ఏ గొడవ దగ్గర అక్కడ మేము ఉండగలుగుతాం. నువ్వు ఏ హాస్పిటల్ ఉంటే అదే హాస్పిటల్ నువ్వు పండబెట్టగలుగుతాం కూడా. గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుంది. ఓకే, ఎవరు మాట్లాడరు, మాట్లాడినా మ్యూట్ చేస్తారు. నేను ఏ నాయకుడిని పర్సనల్ గా మాట్లాడలేదు, ఆయన అన్న మాటకే మాట్లాడాను. బొందా అనే మాట నేను మాట్లాడలేదు. మీరు రీప్లై చేసుకోండి. నేను ఆయన అన్న మాటకి నేను చెప్తా ఉన్నాను, అటువంటి మంచిది కాదనే మాట చెప్పాను. ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు? డిబేట్ స్టార్ట్ అయ్యే ముందే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి సంయమనం పాటించండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు విజయకరణ గారు ఇప్పుడు ఎంత డిబేట్ లో రెచ్చగొట్టారో బయట కూడా అదే రెచ్చగొట్టే వాతావరణం జరిగింది. మామూలు రెచ్చగొట్టే వాతావరణం కాదు, లంబూతులతో రెచ్చగొట్టే వాతావరణం. మహిళలు గ్రంథాలయ సంస్థ లాంటి చైర్మన్ కి లంబూతులు బాగా తిట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న డబుల్ PhD చేసిన టీడీపీ లేడీకి ఇచ్చారు. అది చాలా అద్భుతం. ఎంతకంటే గొప్ప పార్టీ గొప్ప ప్రభుత్వం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చి కర్రలు తీసుకొని అసలు నడవలేకపోతుంది, నడవలేక నడుస్తానే అసలు రా సంపేస్తా పొడిచేస్తా ఓరు మీ దుంపలు దేగా ఈ కదా రెచ్చగొట్టేయి. ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రిని ఏదైతే సిగ్గుందా అని అయితే తప్పంట, ఇది మాట్లాడితే వాళ్ళు రెచ్చగొట్టంట. నీ అమ్మమ్మ తాత నాన్న గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా సరే ఓకే, మళ్ళీ రిపీట్ అవసరం లేదు. విజయ్ మీరు మాట్లాడు. సరే వినండి.
మీరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేదు. ఓకే, ఇందాక మీరు మాట్లాడారు కదా, అదే మాట్లాడారు, మళ్ళీ అదే ఎందుకు వేరే పాయింట్లో. ఓకే ఓకే ఇప్పుడు పాయింట్లో. అధికారంలో ఉన్నాడేమో బరి తెగించి ఏదైనా చేసేయచ్చు, రోడ్డు మీద నరికి తప్పొచ్చు, సంపడానికి పోవచ్చు. అయ్యా మీరు ఇట్లా సంపద రిపీట్ అయితే రేపొద్దున మేము కూడా చూస్తూ కాదు ఆయన ఏంటి ఎక్కడ ఊరుకోవాలి తప్పంట. కాదు ఈయన బైరెడ్డి ఏంటి ఎక్కడ పడితే అక్కడ మనుషులు పెడతాం అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, రోడ్డు మీద నడిచినా. మీరు ఇది రిపీట్ చేస్తే ఎట్లా ఉంటుంది రేపొద్దున? ఇప్పుడు రాజకీయాల్లో మీరు రోజు కొడుతున్నారు సార్, రేపొద్దున మేము వచ్చినాక చేతులు కూర్చొని అరే మీరు 2 కొట్టారు కదా ఇప్పుడు కూడా వచ్చి కొట్టండి రా చూస్తూ కూర్చుంటామని ఎవడ అందగా ఏం తిట్టండి, కారం ఉప్పే కదా ఏమన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేయడానికి పోయారు, సంపడానికి వెళ్ళారు, రేపొద్దున మా ఇల్లు ఆడాలి వస్తారు బయటికి. వీళ్ళు అనుకుంటారేమో ఎప్పుడు బయటకు రాని. ఈ రోజు అంబేద్కర్ గారి కూతురు కావచ్చు, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు కావచ్చు, లేదంటే మీరు వల్లభనేని వంశీ గారి భార్య కావచ్చు, వీళ్ళందరూ ఈ రోజు బయటకు వచ్చి మీకు చేత కావాలి మేము చేస్తాం రాజకీయాలు అంటున్నారు. అది పరిస్థితి అట్లా ఉంటది. అంటే వీళ్ళ విధంగా ఉసుగొలుపుతా ఉన్నారు. ఒరే మీరు సవటలు రా దత్తమ్మలు రాని ఫ్లెక్సులు పెడతా, లేదంటే మహా ఉపచారం జరిగిందంట. 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డులో మనిషి అనేవాడు ఎవడు ఈ రోజు కూడా కలిసి మాట్లాడాల. ఒక ముఖ్యమంత్రి ఏదైతే జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, దొన్నపోతు కొవ్వు, బొందల కొవ్వు అని మాట్లాడితే మళ్ళీ సీనియర్ 5 ఏళ్ళ కాలం తెలిసిన పెద్ద ఫ్లెక్స్లు రెచ్చగొడుతుంటే మనిషి అనేవాడు చూస్తూ ఊరుకుంటారా? నిజమే అడిగితే కొడతాం, సంపుతాం, దాడులు చేస్తాం, ఇష్టమైనగా మాట్లాడుతూ ఉంటే ముందు మీ కూటమిలో ఉన్న రజనీ గారికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రజనీ గారు అమ్ముడు పోయారనో ఇంకోటి కూడా మాట్లాడతారు రేపు వీళ్ళకి అలవాటే. ఎందుకంటే ఆమె సత్యనారాయణ మీద పోరాడింది. సో ఆమెకేం జనసేన కొత్త కాదు, ఈ రాజకీయ పార్టీకి అవసరం కూడా లేదు. మరి ఆమె చెప్తుంది కదా మీరు పెట్టింది తప్పని, మరి దానికి ముందు సమాధానం చెప్పండి. ఇంకొక ఆయన దీంట్లో టాయిలెట్ లో యాసిడ్ కలిపారు, ఈ విధంగా మాట్లాడుతుంటే కడుపు రగిలిపోదా మన పవిత్రమైన లడ్డు మీద? వీళ్ళేమో ఏదో రాజకీయం చేయొచ్చు, మేము మాట్లాడితే ఇలా పొడుచుకొస్తుంది, ఏదో చూస్తారంట అంత. చూడండి ఎన్నాళ్ళు చూస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా రవికి చూడాలనుకుంటే చూడండి, రేపు పొద్దున అడిగిపోతారు. గుంటూరులోనే ఉండాలి కదా వాళ్ళు కూడా, ఉండాలి కదా. నిన్న గుంటూరులో ఉన్నాం, ఈ రోజు గుంటూరులోనే ఉంటాం, రేపు ఉంటాం. ఎవరు తమ్ముడు నువ్వు బెదిరిస్తావు భయపడ్డావు, గుంటూరులోనే ఉంటా, నువ్వు బెదిరిస్తావు భయపడ్డు. రేపు రోజు ఉంటా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాం, లేనప్పుడు ఉంటాం, ఎప్పుడు ఉంటాం. నీ తాటాకి చెప్పులు భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. గుంటూరులోనే ఉంటాం. అడ్రస్ చెప్పాలంటే ఇట్లాంటి తాటాకి చెప్పులకి అధికారంలో మా తమ్ముడు చెప్తాడు, మీ ఇష్టమైన తమ్ముడు అడుగు, మీరందరూ రాజు బాబు అడుగు చెప్తాడు మా తమ్ముడు. అమ్మో ఇంత పెద్ద తమ్ముందా తెలియదు. తెలుసుకో, తెలుసుకున్న వాళ్ళకి తెలుసు, పరిగెత్తిన వాళ్ళకి తెలుసు, నీకు తెలియదు, అందరికీ తెలుసు. ఏ జరిగిందో అడుగు కనుక్కో, ఏ అడిగి కనుక్కో, మీ ఇన్ఛార్జ్ అడుగు, మీ ఇన్ఛార్జ్ అడుగు. మీరు బెదిరిస్తే భయపడతారు. గుంటూరులో అడ్రస్ ఉంటారా? గుంటూరులోనే ఉంటా, గుంటూరులోనే ఉంటా. నీ రౌడీలో ఎవరికి భయపడాలి? నువ్వు గుంటూరులో ఉంటాడు, గుంటూరులోనే ఉంటావు, మీరేలోనే ఉంటావు. మీరేదో స్పోక్స్ పర్సన్ కూర్చోబెడతాంటే మీరు పెద్ద రౌడీని ఎవరికైనా గుంటూరులోనే ఉంటాం. ఎవరు పాల్పడి ఎవరు దొడ్లో దాక్కున్నారో అందరికీ తెలుసు, దొడ్లో ఎవరు దాక్కున్నారో అందరికీ తెలుసు, దొడ్లో ఎవరు దాక్కున్నారో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. దొడ్లో ఎవరు దాక్కున్నారో, ఎవరు చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు, చిదంబరం కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చి అందరికీ తెలుసు, చిదంబరం కాళ్ళు పట్టుకుని అందరికీ తెలుసు. ఏ రకంగా 16 నెలలు జైలు తర్వాత బయటకు రావడానికి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో అందరికీ తెలుసు. పట్టుకుంటే ఎప్పుడు మీలాగా ఆల్కాలు పట్టుకొని పదవులు అడుకునే రకమే కాదు. బాతులు కలుగుతున్నాయి అప్పుడు నువ్వు బాతులు దొడ్లు కలుగుతున్నాయి, నువ్వు బాతులు దొడ్లు కలుగుతున్నాయండి, నువ్వు బాతులు దొడ్లు కలుగుతావా? ఏంటిది ఎందుకు పర్సనల్ అటాక్లు ఎందుకు? రజనీ గారు, తిట్టుకోవడానికి ఛానల్ కి రావాలా? రజనీ గారు ఏంటంటే మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకుందాం, రెండు అది ఇది కూడా రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారని వచ్చారా ఏంటి? మీకు అదేంటి?
ఒకటి సార్, ఇప్పుడు ఏదన్నా ఇలాంటి విషయాలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, కూటమి ధర్మాన్ని నేను విఘాతపరిచినట్టు, నా వల్ల నా అన్నకి కానీ కూటమి పార్టీకి కానీ ఇబ్బంది వచ్చినట్టే సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఓపెన్ గా ఫ్లెక్సీ పెట్టడం తప్పు అన్నారు, అది పెట్టింది కూటమిలో టీడీపీ వాళ్ళు. కర్రలు పట్టుకోవడం తప్పు అన్నారు, అది కూటమిలో టీడీపీకి మీరు బయటికి రావడం ఏంటి, రీజన్ ఏంటి? అదే సార్ బయటికి వచ్చే కారణం దానికే సార్. ఇక్కడ మనకి కళ్ళ ముందు తప్పు అని జరుగుతున్నప్పుడు తప్పుని తప్పు అని ప్రశ్నించడానికి నా పదవి అడ్డొస్తుంది సార్. ఆ పదవి అడ్డొస్తుంది. సో అందుకనే నేను ఆ పదవిని పక్కన పెట్టి ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాను, పార్టీలకు అతీతంగా. నేను ఒక న్యాయవాద వృత్తినే చేసుకుంటాను. ఏ పార్టీ వేరే పార్టీ ఏమన్నా తీర్థం పుచ్చుకుంటున్నారా? అందుకే సార్ మీకు క్లారిటీగా ఇస్తున్నాను. మేము పవన్ అన్న అభిమానులము. ఈ రోజు పవన్ అన్న తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజు వైసీపీ టీడీపీ కొట్టుకు చేస్తున్న ప్లేస్ లో జనసేన వెళ్లి మీరు సంఘీభావం తెలవండి, ఆ నిప్పంటించిన దానికి మీరు కూడా నుంచోండి. ఆ లడ్డు కల్తీ గురించి చెప్పండి అంటే ఎవరికేం అవగాహన ఉంటుంది సార్? లడ్డు కల్తీ గురించి ఎవరు చెప్పాలి? ఎవరు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో చెప్తారు? సిట్ సిబిఐ కేసుల గురించి కాదు. నిన్న మీరు రాజీనామా చేశారా? చాలా రోజులైందా? నిన్న ఎందుకు వచ్చింది? ఏవో ఇందులో ఎక్కడో చూసాను నేను. లేదు సార్ రాజీనామా అనేది ఇంకా సబ్మిట్ చేయలేదు సార్. పార్టీ నుంచి అంబటి రాంబాబు గారి టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాట్లాడడం మానేస్తే మీరు పార్టీలో కంటిన్యూ అవుతారు. అదర్వైజ్ మీరు పార్టీ నుంచి మీ అంతటి మీరే రాజీనామా చేస్తే బాగుంటది, మేము సస్పెండ్ చేయడం పద్ధతి కాదు అని చెప్పినారు సార్. సో ఓకే, ఇంతటితో ఆపేది కాదు. ఇది నా న్యాయవాద వృత్తి. ప్రజాస్వామ్య విరుద్ధంగా అరాచకం చేస్తున్నారు గుంటూరులో, నేను ఖండించాల్సిందే, నేనే రాజీనామా చేసేస్తాను సార్ అని చెప్పాను. గతంలో కూడా డిబేట్స్ కి వెళ్ళొద్దని చెప్పినారు సార్, అంతేగాని పార్టీ నుంచి రాజీనామాలు ఇవేమి లేవు సార్. డిబేట్స్ కి వెళ్ళొద్దు, అది కూడా మీ 99 ఛానల్లో మాట్లాడినప్పుడు వచ్చిన ఎలిగేషన్ కోసమే, ఏదో బీజేపీనో ఎవరి గురించో మాట్లాడానన్న ఉద్దేశంతోనే డిబేట్స్ కి వెళ్ళొద్దు అని ఒక. మీ వృత్తి మీరు చేసుకుంటారు, ఏ రాజకీయ పార్టీతో ఇంకా కన్నా రజనీ గారికి సంబంధం లేదు ఈ నిమిషం నుంచి. లేదు సార్ అస్సలు లేదు సార్. తప్పుని తప్పు అనాలి సార్. చాలా తప్పులు జరుగుతున్నాయి కళ్ళ ముందు, కళ్ళ ముందు. తప్పుని తప్పు అనే స్వేచ్ఛ నాకు ఇచ్చినారు సార్ నా పార్టీ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అమ్మా 2 క్వశ్చన్స్. మీరు తప్పుగా మాట్లాడండి, మంచిది నిర్ణయం. ఎవరు తప్పు చేసినా మీరు మాట్లాడుతున్నారు కూడా, అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు కూడా మాట్లాడారు, దాని గురించి కూడా మీరు చెప్పలేదు. రెండోది కులం గురించి మాట్లాడారు. కులం గురించి ఇలా మాట్లాడతారా? మాట్లాడతారు సార్. ఏం మాట్లాడారు సార్? వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. అదండి క్లారిటీ ఇవ్వనివ్వండి. అతను చెప్పింది అక్షర సత్యం సార్, అక్షర సత్యం. కాపులో 90% వారానికి 4 రోజులు మాంసాలు తింటారు, మందు సార్. ఒకటి ఎవరికి నచ్చింది తింటారు, ఎవరు నచ్చింది తాగుతారు. తింటుంది కాదు, తెలివి తక్కువ వాళ్ళు అంటుంది తప్పు కదా. ఏ కులంలో వాళ్ళే సార్, మన కులంలో ఉంటే మనకే రైట్స్. తప్పే ఉంది సార్, తప్పే ఉంది. రాష్ట్ర ఇన్కమ్ ని, ఆదాయాన్ని పెంచుతుంది వాళ్ళేనేమో. వాళ్ళ మందు వాళ్ళు తాగుతున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడాలి. మీరు వేణుగోపాల్ గారు, వర్మ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ కానీ ఇలాంటివి ప్రోత్సహించడం లేదు. మొన్న ఏదైతే కార్యకర్తల మీటింగ్ లో కూడా నేను ఒక్కడే మాట్లాడుతున్నాను, మిగతా ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ముందుకు మాట్లాడాలి. అట్టనే అన్పార్లమెంట్స్ వాడొద్దండి, సరైన డిబేట్ చేయండి. వాళ్ళు ఏదైతే మేము కల్తీని కాదని చెప్తున్నారో దాన్ని మీరు డిఫెండ్ చేయండి, అది ఏది అనేది మీరు వివరంగా చెప్పని చెప్పాడు. కానీ ఎక్కడా కానీ ఉద్రేక చర్యలు కానీ, కవ్వింపు చర్యలు కానీ, ఏదో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈ రోజు అన్యాయం జరిగిపోయింది అన్నారు. మరి గత ప్రభుత్వంలో పోయి జోగి రమేష్ గారు మీద దాడులు చేసింది, ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే, ప్రతి నాని గారు, ఇలాంటి కొంతమంది నాయకులు పదే అన్పార్లమెంట్స్ వాడుతూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రభుత్వం అడ్డుకుంటాడు, నువ్వు నన్ను అడ్డుకుంటావు. మీరే జాగ్రత్తగా ఉండాలి. కంట్రోల్ చేస్తుంటే ఇప్పుడు ఏదైతే బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదని చెప్పి వెంకటరెడ్డి చెప్పాడు. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు చెప్పుకుంటే ఆయన కూడా కంట్రోల్ ఉంటాడు. ఆయన కంట్రోల్ కాకుండా ఈయన పైన పడినాడు, నువ్వు నాకు చెప్పడానికి అని. అది అధ్యక్షులు చెప్పాలి. అయ్యా ఎవరంటే వాళ్ళు ఏదంటే అది వచ్చి మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది.